హలో గైస్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్. ఎవరైతే మొదటిసారి ఈ వీడియో సెషన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఫస్ట్ నుంచి వీడియో క్లాసెస్ అన్నీ కూడా మన టీసాట్ ఆన్లైన్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మొదటి నుంచి ఈ యొక్క వీడియో క్లాసెస్ వినాలని చెప్పేసి మా యొక్క కోరిక. సో ఇప్పుడు వచ్చేసి మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో, పశుపోషణ ఏదైతే ఉందో అండ్ మత్స్య సంపదకి సంబంధించిన ఫిషరీస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన పార్ట్ 4 సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో హియర్ ఈజ్ ద టాపిక్. ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క పశుపోషణకి సంబంధించిన ఆ యొక్క పశు ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క లైఫ్ స్టాక్కి సంబంధించిన అంశాలు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, ఈ యొక్క పశుపోషణకి సంబంధించిన ఆ యొక్క ప్రాధాన్యత అనొచ్చు, లేదంటే దానికున్న విశిష్టత అనొచ్చు, దానికున్న ప్రాముఖ్యత అని కూడా అనొచ్చు. సో దీనికున్న ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కువ శాతం వ్యవసాయ రంగం అంతా కూడా ఈ యొక్క మాన్సూన్స్ ఏదైతున్నాయో ఋతుపవనాల మీదనే ఎక్కువగా అధిక శాతంగా మనం ఆధారపడుతుంటాం. సో ఆబ్వియస్లీ 60% ఆఫ్ ది ల్యాండ్ ఏదైతే ఉందో వర్షాలపైనే మనమందరం కూడా చూస్తున్నాం. ఆ యొక్క యాసంగి పంట అని చెప్పేసి అంటాం, వానాకాల పంట అని చెప్పేసి అంటాం. సో నీటిపారుదల సౌకర్యాలు ఏదైతున్నాయో, నీటిపారుదల వసతులు ఏదైతున్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో కొంచెం అల్ప శాతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతంగా చూసుకుంటే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైతే మనం చెప్పుకున్న మెట్ట వ్యవసాయం ఏదైతే ఉందో ఓకేనమ్మా, ఆ యొక్క ఉండడం వల్ల ఎక్కువగా మనకి పంట అనేది దిగుబడి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్పత్తి అనేది తక్కువగా అల్పంగా ఉండడానికి ఒక ప్రధానమైన కారణం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా అధిగమించాలి, సో దానికి ఉన్న ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి? సో రైతులు వచ్చేసి పూర్తి స్థాయిలో పంటల మీదనే ఎక్కువగా అధిక శాతంగా ఆధారపడితే, మరి ఒకవేళ పంట అనేది విఫలం చెందితే, క్రాప్ అనేది ఫెయిల్ అయితే మరి రైతు యొక్క పరిస్థితి ఏంది? సో దానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ ఓకేనా, ఎస్పెషలీ ఈ యొక్క ఉపాంత రైతులు ఎవరైతే ఉన్నారో, సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, చిన్న రైతులు 5 ఎకరాల లోపల ఉన్న ఆ యొక్క వ్యవసాయ భూమి కలిగిన ఆ యొక్క భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ చూసుకుంటే ఆల్టర్నేటివ్గా మనకి ఈ యొక్క పశు పోషణ, సో గొర్రెలను కానీ మేకల్ని కానీ లేకపోతే ఏదైతే మనం చెప్పుకున్న బర్రెలు కానీ ఏదైతే పశువులు ఏదైతే వాటి మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. సో దట్ ఒకవేళ మనకి దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేంటి, ఒకవేళ పంట అనేది సఫలమైతే, పంట ప్రొడక్షన్ అనేది క్రాప్ అనేది సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అదనపు ఆదాయం అనేది సృష్టించడం జరుగుతుంది. రైతులకి ఒక అదనపు ఆదాయం అనేది సృష్టించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీవన నాణ్యత అనేది మెరుగుపడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్లో వర్షాపాతం గురించి మనం చెప్పుకున్నాం. ఒకవేళ మనకి వానాకాలపు పంటలో కానీ లేకపోతే మనకి ఆ యొక్క యాసంగి పంటలో కానీ ఒకవేళ వర్షాలు అనేది అల్పంగా అంటే సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు అయితే ఖచ్చితంగా రైతుకు ఒక ఆల్టర్నేటివ్ పంట యొక్క దిగుబడి ఏదైతే ఉందో పంట యొక్క ఉత్పాదకత అనేది పడిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆ యొక్క ఆల్టర్నేటివ్ ఇన్కమ్, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా ఈ యొక్క పశు సంవర్ధక సంబంధించిన ఆ పశు పోషణకి సంబంధించిన రంగం అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దానికున్న విశిష్టత అనేది మీకు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు సో ఒకప్పుడు 100 రూపాయలు, సో ఒకప్పుడు చూసుకుంటే మనకి 100 రూపాయలు చూసుకుంటే 2002 చూసుకుంటే 100 రూపాయలు మనకి 96 రూపాయల పంటల మీద అధిక ఆదాయం అనేది వస్తుంటే 4% వచ్చేసి మనకి 4 రూపాయలు వచ్చేసి ఈ యొక్క పశు పోషణ ఏదైతే ఉందో ఆ పశు పోషణ మీద మనకి ఆదాయం వస్తుంది. సో అదే మనకి 2018కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి 2002కి సంబంధించి, అదే 2018కి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఆదాయం అనేది పంటలకి సంబంధించిన ఆదాయం అనేది 84%కి తగ్గింది. అట్ ద సేమ్ టైం పశు పోషణకి సంబంధించిన ఆ లైఫ్ స్టాక్కి సంబంధించిన ఆదాయం అనేది ఆ వాటా అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయాలంటే గత కొన్నేళ్ళుగా గత 2 దశాబ్దాల కాలంగా చూసుకుంటే
పశుపోషణ యొక్క వృద్ధి రేట్ అనేది వేగవంతంగా ఉంది, అధిక శాతంగా వృద్ధి చెందుతుంది. దాని యొక్క వాటా అనేది ఏదైతుందో దాని యొక్క షేర్ అనేది పెంచుకుంటూ వస్తుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో కూడా మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగానికి సంబంధించిన ఆ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఆ యొక్క రైతుల యొక్క ఆదాయంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రతి 6 రూపాయలకి 1 రూపాయి వచ్చేసి మనకి ఈ యొక్క పశు పోషణ మీదనే ఎక్కువగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 29 లక్షల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వీటి మీద పశు సంవర్ధకం మీద పశు పోషణ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క జీవనం అనేది మనుగడ అనేది కొనసాగిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. జీవనోపాధి కల్పిస్తున్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో జనరల్ స్టడీస్లో సో ఎంత శాతం కుటుంబాలు ఎన్ని లక్షల కుటుంబాలు ఆ యొక్క పశు పోషణ మీద ఆధారపడుతున్నాయంటే 29 lakhs అన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో పశు సంవర్ధక రంగం అనేది ఏదైతే ఉందో సామాజిక ఆర్థిక మార్పులకు ఒక శక్తివంతమైన సాధనంగా మారిందన్న సంగతి మళ్ళీ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి సంబంధించింది ఏదైతుందో అది ఒక్కసారి చెక్ చేద్దాం. అంటే అధిక శాతం మంది రైతులు ఏ కేటగిరీ రైతులు ఏ వర్గానికి సంబంధించిన రైతులు వచ్చేసి పశు పోషణ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారన్న సంగతి ఒక్కసారి మీకు రిపీట్ చేస్తున్నాను. సో చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతున్నారో మరియు భూమి లేని పేదలు ఎవరైతున్నారో మొత్తం పాల ఉత్పత్తిలో 62% వాటా అనేది కలిగి ఉంది. ఆల్రెడీ మీకు చెప్పిన సేమని మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 90% మంది రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సన్నకారు మరియు చిన్న రైతులే. సో 5 ఎకరాల లోపల ఉన్నారు లేకపోతే 2.5 hectares లోపలున్న రైతులు ఎవరైతున్నారో రైతు కుటుంబాలు ఏవైతున్నాయో సో చిన్న మరియు సన్నకారు రైతులు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క పాల ఉత్పత్తుల్లో చూసుకుంటే వాళ్ళ యొక్క వాటా అనేది ఏదైతుందో ఆ చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతున్నారో దాని యొక్క వాటా అనేది ఆల్మోస్ట్ 62% ఉందంటే వాళ్ళ యొక్క జీవన స్థాయి అనేది మెరుగుపరచడంలో ఇది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందన్న సంగతి చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. ఇది కాకుండా ఈ యొక్క మన రాష్ట్రంలో చూసుకుంటే 70% పశువులు ఏదైతున్నాయో మొత్తం లైఫ్ స్టాక్ పశువులు అంటే ఏంటమ్మా ఇక్కడ వచ్చేసరికి లైఫ్ స్టాక్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది లైఫ్ స్టాక్ వచ్చేసి ఈ చిన్న మరియు సన్నకారు రైతుల యొక్క నియంత్రణలోనే వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఒకవేళ ఫ్యూచర్లో మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడిగే ఆస్కారం ఉంది, ఎలా స్కోప్ అనేది ఏ విధంగా ఉందంటే అధిక శాతం పాల ఉత్పత్తి కానీ అధిక శాతానికి సంబంధించిన మాంసం ఉత్పత్తి కానీ అధిక శాతానికి సంబంధించిన ఆ పశువులు ఏదైతున్నాయో ఆ షేర్ అనేది ఏ రకమైన కుటుంబాలకి అధిక శాతం కలిగి ఉన్నాయి, పెద్ద రైతులకి అధిక శాతం కలిగి ఉన్నాయా, మధ్యస్థ స్థాయి రైతుల కుటుంబాలకి అధిక శాతం కలిగి ఉన్నాయా, దిగువ మధ్య రైతులకి కలిగి ఉన్నాయా, చిన్న మరియు సన్నకారు రైతులకి అధిక శాతంగా ఈ యొక్క పశువుల రంగం అనేది ఎక్కువ ఆధారపడ్డారంటే క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఆ ఫిగర్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవన్నీ కూడా ఎందుకు మీ అందరికీ కూడా రిప్రజెంట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఫ్యూచర్లో దీని మీద ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఇందులో నుంచే ఆస్కారం అనేది ఉంది. అండ్ ఈ యొక్క పశు పోషణ మీద అధిక శాతం ఇక లింగం ఆధారంగా చూసుకుంటే జెండర్ వైజ్గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 69%, ఓకే, ఆల్మోస్ట్ 2/3% ఎవరైతే ఉన్నారో ఎక్కువ మహిళలు ఆధారపడుతున్నారు. సో ఆల్రెడీ మనందరికీ కూడా తెలిసిందే ఎక్కువ శాతంగా చూసుకుంటే ఈ యొక్క పశుపోషణ రంగంలో కానీ పశు సంవర్ధక సంబంధించిన రంగంలో కానీ లైఫ్ స్టాక్లో కానీ అధిక శాతం ఎవరు నిమగ్నలై ఉన్నారు, మహిళలు వచ్చేసి ఎక్కువగా ఎంగేజ్ అయిన సంగతి క్లియర్గా తెలుస్తుంది. ఎవరైతే పురుషులు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పొద్దున్నే లేచి వాళ్ళ పంటలు వ్యవసాయానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది, కూలీలకు వెళ్ళడం జరుగుతుంది. అదే ఎవరైతే ఇంట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వచ్చేసి ఆ యొక్క పాల ఉత్పత్తికి సంబంధించిన కానీ లేకపోతే ఆ యొక్క మాంసం ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళు నిమగ్నవుతారన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఓకేనా. సో అదేవిధంగా గ్రామీణ గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో 90% గొర్రెల జనాభాని కలిగి ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క గొర్రెలకి సంబంధించిన జనాభా కానీ మేకలకి సంబంధించిన జనాభా చూసుకుంటే ఆల్మోస్ట్ 90% వచ్చేసి ఎవరు ఎక్కువ అధిక శాతం కలిగి ఉన్నారు, పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఆ యొక్క జనాభా అనేది కలిగి ఉన్నారా, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన జనాభాని కలిగి ఉన్నారా. సో క్లియర్గా తెలుస్తుంది మనకి 90% వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ యొక్క మేకలు కానీ గొర్రెలు అనేది అధిక శాతంలో కలిగి ఉందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఇది ఒక్కసారి మీరు ఫిగర్ అనేది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ మీకు సెకండ్ టైం అనేది మీకు రిపీట్ చేయడం జరుగుతుంది. సో పంటల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది,
గుర్తుందా లేదా? పంటల యొక్క వాటా ఏదైతుందో, క్రాప్స్ యొక్క షేర్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. అండ్ పశుపోషణ ఏదైతుందో, లైఫ్ స్టాక్ ఏదైతుందో దాని యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది. అత్యంత వేగవంతమైన వృద్ధి చెందుతున్న ఉపరంగం వచ్చేసి మనకి ఆ యొక్క పశు పోషణ సంగతి గుర్తుపెట్టుకోండి, లైఫ్ స్టాక్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, యానిమల్ హస్బెండరీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో మేబీ ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఎకనామిక్ సర్వే పాయింట్ ఆఫ్లో చూసుకుంటే అధిక శాతంగా దాని యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది, దీని యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది. అంటే రైతుల యొక్క ఆదాయంలో, రైతుల యొక్క సంపదలు ఈ యొక్క పశు పోషణ అనేది మెల్లమెల్లగా ఫ్యూచర్లో ఒక గ్రోత్ ఇంజన్గా, పురోగామికి సంబంధించిన ఆ యొక్క వృద్ధికి సంబంధించిన రంగంగా ఇది అవతరిస్తున్న సంకేతాలు అనేది చాలా స్పష్టంగా ఉన్నాయి. సో మెల్లమెల్లగా రైతులు వచ్చేసి ఈ యొక్క పశు పోషణ మీద, రంగం మీద ఆధారపడుతున్నారు. ఎందుకు? త్రూ అవుట్ ఇయర్. సో ఇక్కడ సీజన్స్తో సంబంధం అనేది లేదు, పంట యొక్క కాలాలతో సంబంధం లేకుండా త్రూ అవుట్ ఇయర్ వచ్చేసి మనకి ఆ యొక్క పాల ఉత్పత్తులు అనేది, డైరీ ఫార్మింగ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి సో రైతులు వచ్చేసరికి ఒక సస్టైన్డ్ ఇన్కమ్, ఒక నిరంతర ఆదాయం అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి సో ఖచ్చితంగా దీని మీదనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదైతే ఉందో అవి 100% అడిగే ఎగ్జామినేషన్లో ఛాన్సెస్ ఉంది. నౌ ఇప్పుడు మనకి ఈ యొక్క లైఫ్ స్టాక్కి సంబంధించింది. సో 2019కి సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఈ యొక్క 2012లో లైఫ్ స్టాక్ సెన్సస్. తెలుసు అనుకుంటా కదా మన అందరికీ కూడా, ఆల్రెడీ మీరు కూడా చాలామంది కరెంట్ అఫైర్స్ అవుతారు కాబట్టి ఈ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి మనకి లైఫ్ స్టాక్ సెన్సస్ వచ్చేసి 2019 ఏదైతే ఉందో ఆ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఆ లైఫ్ స్టాక్ సెన్సస్లో చూసుకుంటే 2012లో ఆ లైఫ్ స్టాక్ పశువులకి సంబంధించిన సంఖ్య అనేది ఏదైతే ఉందో 26.7 మిలియన్స్, 26.7 మిలియన్స్గా ఉంది. అది కాస్త 32.6 మిలియన్లు. ఖచ్చితంగా ఈసారి ఈ నెంబర్ అనేది ఏదైతుందో, ఈ సంఖ్య అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండమ్మా. 2019 లైఫ్ స్టాక్ సెన్సస్ పరంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత పశువుల యొక్క సంఖ్య కలిగి ఉంది? 32.6. మరి గతంతో పోలిస్తే ఎంత వృద్ధి చెందింది? గతంతో పోలిస్తే ఎంత వృద్ధి చెందిందంటే 22% వృద్ధి రేటు నమోదైంది. అంటే ఈ గత 7 సంవత్సరాలలో, ఈ 7 ఇయర్స్ కాలంలో, ఈ 7 ఇయర్స్ గ్యాప్లో మనకి దాదాపు పశువుల యొక్క సంఖ్య అనేది 22% హైక్ అయింది. 22% అనేది ఇంక్రిమెంట్, పెరుగుదల నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా ఉంది. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో 22% పెరుగుదల నమోదైందా, 20% పెరుగుదల నమోదైందా, 15% నమోదైందా, 25% నమోదైందా అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది కొంచెం చూసుకోండి. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో వీటి మీదనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మరి ఈ పెరుగుదల నమోదులో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ర్యాంక్ ఎంత? మొదటి ర్యాంక్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది వెస్ట్ బెంగాల్ అనేది కలిగి ఉంది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకి తెలంగాణ. సో ఈ పెరుగుదల నమోదు పరంగా చూసుకుంటే మనకి 2వ స్థానంలో ఉంది, 2వ ర్యాంకింగ్లో ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పిన కదా ఫస్ట్ ర్యాంక్ ఏముంది అంటే పెరుగుదల నమోదు విషయంలో చూసుకుంటే ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టాక్ పాపులేషన్ బిట్వీన్ 2012 to 2019, 2012 నుంచి 2019 మధ్యలో ఎంత శాతం అనేది మార్పు అనేది చెందిందని చూస్తే వెస్ట్ బెంగాల్లో దాదాపు మనకి 23.4% అనేది ఉంది. అండ్ తెలంగాణలో చూసుకుంటే 22% ఉంది. మేబీ ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ సెకండ్ క్వశ్చన్ ఈ లైఫ్ స్టాక్ సెన్సస్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉందంటే మాత్రం ఈ సెకండ్ ర్యాంకింగ్ ఏదైతుందో దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. ఖచ్చితంగా 100% స్కోప్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మీరు పీడిఎఫ్ ఆల్రెడీ మనకి 2019కి సంబంధించిన ఆ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది మీరు గూగుల్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఆ పీడిఎఫ్లో మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం భారతదేశానికి సంబంధించిన లైఫ్ స్టాక్ ఆ సంఖ్య ఎంత ఉంది, అందులో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లైఫ్ స్టాక్ సంఖ్య అనేది ఎంత ఉంది, అండ్ మన భారతదేశానికి సంబంధించిన వాటా ఎంత. ఇప్పుడు చూడండి, క్యాటిల్ ఏదైతే ఉందో, బఫెలో ఏదైతుందో, షీప్ ఏదైతుందో, గోట్ ఏదైతే, ఇప్పుడు సపోజ్ మేకలకి సంబంధించి చూద్దాం. మేకలకి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియాలో చూసుకుంటే ల్యాక్స్ 1488 లక్షలు, అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 148 మిలియన్స్ ఉంది. ఈ 148 మిలియన్స్ చూసుకుంటే 4.9 మిలియన్స్ వచ్చేసి
మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాయి. సో అందులో మన వాటా ఎంత 3.3% అనేది మన షేర్. అదే మనకి ఈ షీప్ అనేది చూసుకుంటే, గొర్రెలని చూసుకుంటే, ఆ గొర్రెలు వచ్చేసి 742 lakhs ఉంది ఏది ఇండియా వైజ్గా. అదే తెలంగాణలో చూసుకుంటే 190 ఉంది. సో మన యొక్క షేర్ ఎంత 25%. అంటే భారతదేశంలో ప్రతి 4 గొర్రెలకి, ప్రతి 4 షీప్స్కి ఒక షీప్ వచ్చేసి 25% అంటే 1/4 కదా. సో ప్రతి 4 సంఖ్య గొర్రెల్లో ఒక సంఖ్య 1/4 వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే ఈ షీప్ గురించి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే అధిక శాతం అనేది ఉంది. అలా ఒక్కొక్క ఏదైతే పశువులకు సంబంధించిన సంఖ్య అనేది ఏదైతుందో, ఎంత వాటా కలిగి ఉంది, ఎంత షేర్ అనేది ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకేనా. సో మొత్తం టోటల్ లైవ్ స్టాక్ సెన్సెస్లో మరి ఓవరాల్గా మన భారతదేశానికి సంబంధించిన లైవ్ స్టాక్ వచ్చేసి 5358 కదా. ఎస్, 5358 లక్షలు కదా. అందులో మన తెలంగాణ ఇందాక చెప్పినా కదా 326 32 millions అని చెప్పేసి అన్నా కదా. సో 32 millions అంటే 326 లక్షలు. అందులో మన మొత్తం వాటా ఎంత 6%. అంటే మొత్తం 100 పశువుల్లో చూసుకుంటే, మొత్తం 100 లైవ్ స్టాక్లో చూసుకుంటే 6% షేర్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అలా ఈ పీడిఎఫ్ రిలేటెడ్ ఏదైతే ఉందో, ఓకేనా, దీనికి సంబంధించింది ఏదైతుందో అది ఒక్కసారి, ఇది కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ కాబట్టి, పూర్తి స్థాయిలో సమాచారానికి సంబంధించింది కాబట్టి, సో ఒక్కసారి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డాటా అంతా కూడా ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఒక 1 week వెళ్ళే ముందు ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసుకున్న డాటా అనేది ఏదైతుందో 1కి 2 సార్లు, 2కి 3 సార్లు మీరు రిపీటెడ్గా ఆ యొక్క డాటాని మీ మైండ్లో మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డాటా అనేది మొదటి నుంచి చదివితే మనం ఎంత చదివినా కానీ అది మన రిమెంబరెన్స్లో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ వీక్ కానీ ఆ 10 days ఏదైతుందో, అందుకే చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు అంతా కూడా చూసుకుంటే, అధిక శాతంలో చూసుకుంటే ఎక్కువగా డాటా అంతా కూడా లాస్ట్లో వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ యొక్క 6% మొత్తం టోటల్ పౌల్ట్రీ మొత్తంగా చూసుకుంటే మనకి ఆ యొక్క కోళ్ళకి సంబంధించిన పెంపకాలు చూసుకుంటే 9% ఉంది. అండ్ పశువులకి సంబంధించిన ఆ యొక్క వాటాలు చూసుకుంటే 6% ఉంది. ఇలాంటి ఏదైతే ఉందో జస్ట్ సింపుల్ షార్ట్కట్ పాయింట్స్ ఏదైతున్నాయో అవి మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. సో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకు మించి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అనేది లేదు. అండ్ ర్యాంకింగ్ వైజ్గా చూసుకుంటే క్యాటిల్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ క్యాటిల్ అనేది ఏదైతుందో, ఆవులు ఏదైతుందో దానికి ర్యాంక్ వచ్చేసి మనకి 15th ఉంది. ఆ బర్రెలు ఏదైతుందో 9th ర్యాంక్ అనేది కలిగి ఉంది. మొత్తం ఓవరాల్ ఇండియా పరంగా చూసుకుంటే, గొర్రెల పరంగా చూసుకుంటే మనది ఫస్ట్ ర్యాంకింగ్ అనేది కలిగి ఉంది. చెప్పే కదా, ప్రతి 100 గొర్రెల్లో ఒక 25 గొర్రెలు వచ్చేసి 1/4 వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సో ఫస్ట్ పొజిషన్ ఉంది. సో మేకల పరంగా చూసుకుంటే మనం 12th పొజిషన్లో ఉన్నాం. సో టోటల్ లైవ్ స్టాక్ పొజిషన్లో చూసుకున్నా కానీ 6% ఉంది. అండ్ ఏ పొజిషన్ ఉన్నాం, 8th ర్యాంకింగ్లో ఉన్నాం. సో మొత్తం వాటా ఎంత 6%. మొత్తం మన యొక్క వాటా ఎంత 6% వచ్చేసి మన యొక్క వాటా. మన ర్యాంకింగ్ వచ్చేసి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది 8th ర్యాంక్ అన్న సంగతి. మొత్తం ఓవరాల్ ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం పశువుల యొక్క సంఖ్యలో మన యొక్క ర్యాంకింగ్ ఎంత, మన వాటా ఎంత 6% వచ్చేసి మన వాటా కంట్రిబ్యూషన్. ఆ యొక్క ర్యాంకింగ్ అనేది మన యొక్క స్థానం వచ్చేసి మన 8th స్థానం అన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అదే పౌల్ట్రీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా మనది 3rd ర్యాంకింగ్ ఉందమ్మా. కోళ్ళ పెంపకం అంటే కదా, కోళ్ళ పెంపకం ఏదైతే ఉందో ఆ కోళ్ళ పెంపకం చూసుకుంటే మనకి ఓవరాల్గా 3rd పొజిషన్ ఉంది. సో ఏదైతే మనం టాప్ ర్యాంకింగ్, మరి ఇన్ని ర్యాంకింగ్లు ఉన్నాయి కదా సార్, మరి ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువగా ఏ ఏరియా నుంచి, ఏ జోన్ నుంచి వచ్చే అవకాశం ఉందంటే, మన టాప్ ఏదైతే ఉందో టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఉంది కదా, ఆ టాప్ 3లో నుంచే మనకి ఎక్కువగా వచ్చే ఆస్కారం అనేది ఉంది. ఎస్పెషల్లీ టాప్ 5 ఏదైతే ఉందో, ఏ జంతువుల విషయంలో, ఏ పశువుల విషయంలో మనం కొంచెం టాప్లో ఉన్నామనేది మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ శాతంగా మనకి బిట్స్ అనేది అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. సో మిగతాదంతా కూడా చూసుకుంటే ఎన్ని లక్షల యొక్క కోళ్ళు ఉన్నాయి, ఎన్ని లక్షలకి సంబంధించిన గొర్రెలు ఉన్నాయి, సో ఇవన్నీ గేదెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సో ఒక్కసారి మీరు సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాటా అనేది మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క డాటా అంతా కూడా ఈవెన్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. సో ఆ తెలుగుకి సంబంధించిన డాటా అంతా కూడా రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు లభ్యమవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క డాటా అనేది మీకు ఇవ్వడానికి ప్రధానమైన కారణం వచ్చేసి, ఈ యొక్క ఏదైతే టేబుల్ ఏదైతే ఉందో ఇవ్వడానికి ప్రధానమైన కారణం మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నా. సో ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా మొత్తం మన జిఎస్డిపిలో, మన రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత సంపద అనేది సృష్టిస్తుంది, 2,11,000
ఏదైతే కోట్లు ఏదైతే ఉందో మన యొక్క రాష్ట్ర సంపద. అందులో పంటలు ఏదైతే ఉందో పంటల యొక్క షేర్ అనేది ఏదైతే ఉందో 1,00,000 కోట్లు వచ్చేసి మన పంటల యొక్క షేర్. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న లైఫ్ స్టాక్ పశుపోషణకి సంబంధించింది ఏదైతే ఉందో దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్గానే, దేనికి ఈక్వల్గానే, ఆ యొక్క పంటలకి ఈక్వల్ 99,000 కోట్లు, ఆల్మోస్ట్ ఒక 1,000 కోట్లు మాత్రమే ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీరు చెప్పారు కదా సార్ ఆల్రెడీ 47%, 46% వాటా కలిగి ఉందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2014 మనకి తెలంగాణ రాష్ట్రం అయితే ఎప్పుడైతే మనకి అవతరించిందో 2014లో ఆ యొక్క పంటల యొక్క వాటా 41,000. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేసరికి 1,00,000, అంటే ఎంత హైక్ అయింది, ఆల్మోస్ట్ 2.5 times. అదే మనకి చూసుకుంటే పశుపోషణకి సంబంధించిన వాటా 30,000, ఇప్పుడు ఎంతకు వచ్చింది, 1,00,000 కోట్లకు వచ్చింది, అంటే 3 times. అంటే ఏది వేగంగా అభివృద్ధి చెందుతుంది, పంటల యొక్క వాటా అనేది, పంటల యొక్క వృద్ధి రేట్ అనేది అధికంగా అభివృద్ధి చెందుతుందా, పశుపోషణకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది అధికంగా అభివృద్ధి చెందుతుందంటే క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. 41,000 నుంచి 1,00,000 కోట్లకు వెళ్ళడం వేరు, 30,000 కోట్ల నుంచి దాదాపు 1,00,000 కోట్లకు వెళ్ళడం వేరు. సో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఉపరంగం వ్యవసాయము మరి అనుబంధ రంగాలు చూసుకుంటే వన్స్ అగైన్ మనం ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న కరెంట్ ప్రైజెస్లో ప్రస్తుత ధరలో అదే విధంగా ఉంది. ఈవెన్ సేమ్ కాన్స్టెంట్ ప్రైస్ ఏదైతేనేయో స్థిర ధరలో కూడా చూసుకుంటే ఒకప్పుడు 29,000 కోట్లు ఉండేది 45కి వచ్చింది, ఒకప్పుడు 22,000 కోట్లు ఉంది, ఆల్మోస్ట్ డబల్ అయింది, 44,000 కోట్లకి ఇక లైఫ్ స్టాక్ వచ్చింది. ఈ డాటాని అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ డాటాని ఏం చేస్తారు, అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. సేమ్ కాన్సెప్ట్ ఫారెస్ట్ అండ్ లాగింగ్, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఫారెస్ట్ అండ్ లాగింగ్ అటవులకి సంబంధించింది ఏదైతుందో ఆ కలపకి సంబంధించిన 2,000 ఉండేది 4,500కు పెరిగింది. అట్ ద సేమ్ టైం ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఏదైతుందో మత్స్య రంగానికి సంబంధించింది ఏదైతుందో 2,600 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 7,400 కోట్లకి పెరుగుతూ వచ్చిందన్న సంగతి క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది, విశ్లేషణ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా దీని ఆధారంగానే అడుగుతున్నాడు. సో కావాలంటే ఒక్కసారి మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానీ అంతకుముందు జరిగిన డిఓ ఎగ్జామినేషన్స్ ఏదైతే అది కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా జస్ట్ మనకి ఆ స్టేట్మెంట్ రూపంలో ఉంటుందమ్మా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. సో 2017 నుండి సో మన యొక్క యానిమల్ హస్బెండరీ ఏదైతుందో లైఫ్ స్టాక్కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్, జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఆ యొక్క మొబైల్ వెటర్నరీ క్లినిక్లకి సంబంధించిన దాదాపు 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్ ఏదైతుందో ఇంటి వద్దకే ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తెలుసు అనుకుంటే కదా, టీకాల నమోదు. సో ఏదన్నా మనకి పశువులకి సంబంధించిన రోగాలు వచ్చినా కానీ, లేదంటే వైద్య సేవలకి సంబంధించిన కానీ, సో ఇంటి వద్దకే వచ్చి, ఓకేనా. సో వారంలో ఒక రోజు, ఓకేనా, ఇంటి వద్దకే వచ్చి ఒక ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఆ వ్యాన్ అనేది స్టాల్ చేసుకొని ఖచ్చితంగా పశువులకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ, ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఆ వెటర్నరీ మొబైల్ క్లినిక్ ద్వారానే ఆ వెటర్నరీ సర్వీసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఏప్రిల్ 2024 నాటికి దాదాపు 39 లక్షల కేసులు చికిత్స అందించబడ్డాయి. ఆ యొక్క వాటికి కూడా రోగాలు వస్తుంటాయి కాబట్టి, వాటికి కూడా టీకాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన కేసులు, సగటున రోజుకి ఎన్ని కేసులు, అండ్ ఏదైతే ఎన్ని ట్రిప్పులు, సగటున రోజుకి ఎన్ని ట్రిప్పులు ఇస్తున్నారన్న సంగతి కూడా ఉంది. మేబీ ఇదంతా కూడా డాటా ఓరియంటెడ్. సో డాటా ఓరియంటెడ్ ఏదైతే ఉందో అది కొంచెం చూసుకోండి. ఆ సమాచారం ఆధారంగా అంతా కూడా చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఆ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి, ఓకేనా. సో ఎస్, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. మీ అందరికీ తెలిసింది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రయోజిత పథకం అంటాం, సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్. సో రాష్ట్ర ప్రభుత్వాలకి సహకారం అందించడం కోసం, ఫినాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉందో ఆర్థికంగా సహాయం అందించడం కోసం ఈ యొక్క ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం ఆ యొక్క పథకాలలో ఆర్థిక సహాయం, ఆర్థిక చేయూత అనేది అందించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకి ఈ యొక్క మామిడిపల్లిలో చూసుకుంటే ₹75 కోట్లతోని, ఓకేనా, కొత్త వ్యాక్సినేషన్ ఉత్పత్తి యూనిట్ అనేది స్థాపించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా టీకాలకి సంబంధించిన వ్యాక్సినేషన్ రాష్ట్ర కృషి వికాస్ యోజన కింద ఏ ప్రాంతంలో, ఓకేనమ్మా, ఏ ప్రాంతంలో ఆ యొక్క టీకాలకి సంబంధించిన ఆ యొక్క వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారంటే మామిడిపల్లి. ఎన్ని కోట్లతోనంటే 75 కోట్లు అనేది వదిలేసేయండి, ఎందుకంటే ప్రతిదీ డాటా అనేది మనకి అంతగా రిమెంబరెన్స్ అనేది ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ వన్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఫ్రోజన్ సీమెన్ ప్రొడక్షన్, వీర్యం.
సో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అని చెప్పేసి అంటాం, కృత్రిమ గర్భాధారణ అని చెప్పేసి అంటాం. ఆ కృత్రిమ గర్భాధారణ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క పశువులకి ఆర్టిఫిషియల్గా వాటి యొక్క సంఖ్య అనేది పెంచడం కోసం ఓకేనమ్మా ఈ యొక్క న్యూ ఫండ్ ఏదైతుందో 22 కోట్లతోని వాళ్ళు ఒకటి ఆ యొక్క కృత్రిమ గర్భాధారణకి సంబంధించిన ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడ? కొడంగల్. ఆ యొక్క కొడంగల్ ఏదైతుందో ఆ ప్రాంతంలో రాష్ట్ర గోకుల్ మిషన్ కింద ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అనేది ఏదైతుందో కృత్రిమ గర్భాధారణకి సంబంధించిన కేంద్రం అనేది ఏర్పాటు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆ యొక్క వీర్యం అనేది తీసి అందులోంచి ఎక్కడైతే మనకి డిమాండ్ అనేది అధికంగా ఉంటుందో, ఎక్కడైతే మనకి అవసరం అనేది ఎక్కడైతే ఉంటుందో వాళ్ళే ఆ యొక్క కృత్రిమంగా గర్భాధారణ చేసి ఆ యొక్క పశువుల యొక్క సంఖ్య అనేది పెంచడం జరుగుతుంది. సో కొడంగల్ ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో రాష్ట్ర గోకుల్ మిషన్ కింద కృత్రిమ గర్భాధారణ ఏదైతే ఉందో అది కొడంగల్లో ఉంది. వ్యాక్సినేషన్ సెంటర్ టీకాలకి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో అది వచ్చేసరి మనకి ఎక్కడుంది? మామిడిపల్లిలో ఉందన్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాక్ట్సే. రీసెంట్గా మనకి బడ్జెట్లో ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో దీన్ని అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, కంసాన్పల్లిలో కొత్త ఫ్రోజన్ సీమెన్ బుల్ స్టేషన్. సేమ్ అంటే ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్రోజన్ సీమెన్ బుల్ స్టేషన్ అనేది మనకి క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఏదైతే ఆ యొక్క మంచు ఏదైతే ఉందో దాన్ని గడ్డ కట్టించడం, అంటే జనరల్గా చూసుకుంటే రూమ్ టెంపరేచర్లో వాటన్నిటిని కూడా మనం స్టోర్ చేయలేం కాబట్టి సో వాటికి సంబంధించింది ఏదైతే సీమెన్ బుల్ స్టేషన్ ఏదైతే ఉందో అది కంసానపల్లిలో 22 కోట్లతోని రాష్ట్రం మొత్తం ఆ యొక్క ఘనీభవించిన వీర్యం ఎక్కడైనా కోల్డ్గా వాటిని స్టోర్ చేయాలి కాబట్టి సో దాదాపు 37 లక్షల డోసులు అనేది వాటిని పెంచడం కోసం ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిన సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఇక్కడతోని మనము ఈ యొక్క పశు పోషణకి సంబంధించింది ఏదైతుందో పశు సంవర్ధకకి సంబంధించిన శాఖకి సంబంధించిన కంప్లీట్ సమాచారం అనేది పూర్తి స్థాయిలో మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మీరు ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్కి సంబంధించిన పూర్తి స్థాయి సో మనం ఎక్కడి నుంచి చదువుకున్నాం? స్టార్టింగ్లో చూసుకుంటే మొదటి నుంచి కూడా చూసుకుంటే ఫస్ట్ వృద్ధి రేట్లు ఏదైతున్నాయో ఆ యొక్క గ్రోత్ రేట్స్ అనేది ఏదైతున్నాయో ఆ గ్రోత్ రేట్స్కి సంబంధించి చదువుకున్నాం. తర్వాత వచ్చేసి వాటాల గురించి మనం తెలుసుకున్నాం. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా ఏదైతుందో దాని గురించి మనం పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి పంటలకి సంబంధించిన ఉత్పత్తి, పంటలకి సంబంధించిన ఉత్పాదకత అండ్ ఇటీవల హార్టికల్చర్ ఏదైతుందో ఉద్యానవన పంటలకి సంబంధించిన సమాచారం అంతా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ యొక్క ఆయిల్ పామ్ అనేది ఏదైతే ఉందో ఆయిల్ పామ్ కల్టివేషన్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫైనల్గా మనకి పశు పోషణ ఏదైతే ఉందో అనిమల్ హస్బెండరీకి సంబంధించిన ఆ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా మీకు అందించడం జరిగింది. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అనేది ఏదైతే ఉందో మనం డైరెక్ట్గా సో ఆ యొక్క ఇండస్ట్రీస్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏదైతుందో భారతదేశ పరిశ్రమలకి సంబంధించిన సమాచారం అంతా కూడా పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. సో మిగతా చిన్న మిసిలినియస్ లైక్ ఇప్పుడు ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఉంది, మత్స్య సంపదకి సంబంధించింది, అవి చిన్న ఆ యొక్క వాటాలకి సంబంధించింది ఏదైతే అవన్నీ కూడా పీడిఎఫ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ యొక్క సర్వే రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కసారి మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ 2 minutes రీడింగ్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. అన్ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కొంచెం మనము ఈ యొక్క ఇది చేయడం జరుగుతుంది, పక్కన పెట్టడం జరుగుతుంది. ఓన్లీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే అవసరం ఉంటుందో దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఈ రీసెంట్ గవర్నమెంట్కి ఉన్న అంశాల మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఎవరైతే ఈ సెషన్ ఎవరైతే ఉంటున్నారో మొదటి నుంచి కూడా మీ యొక్క స్టార్టింగ్ నుంచి ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు ఏదైతున్నాయో ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంతగా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడానికే ప్రయత్నించండి. సో ఇక్కడితోని ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్కి ఎంతవరకు మనకు అవసరం ఉంటుందో అంతవరకు ఇంక్లూడింగ్ మనం స్కీమ్స్ మర్చిపోయాను వ్యవసాయము మరి అనుబంధ రంగాలకి సంబంధించిన పథకాలతో పాటు ఇన్ డీటెయిల్గా మనం దాని గురించి చర్చించుకోవడం జరిగింది. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది ఏదైతుందో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.